ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు. 100 కోట్ల రూపాయలు డబ్బులు కట్టి పెట్టాను దానికి, 100 కోట్లతో మట్టి కట్టా మనం వేసింది, ఎందుకు వేయలేకపోయాం? అది చేసుకుంటే బాగుండేది కదా, ఈ గొడవ ఉండేది కదా. కానీ ఒక రకంగా కృష్ణమ్మ ఉగ్ర రూపణాలు అంటే 11.5 లక్షల క్యూసెక్ల నీరు అక్కడికి వచ్చేయడం, ఫుల్ లెవెల్ రావడం అంటే బెజవాడకి ఇంకా ముప్పు పొంచి ఉందా? ఇంకా లేనట్టే. ఎందుకంటే పైన ఆల్రెడీ కోతది జరిగింది హైవే, ఆ తర్వాత ఇప్పుడు సెటరైట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఏముండదు, పెద్ద ప్రమాదం ఏమి. ఇక ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది కాబట్టి మేనేజ్ చేసుకుంటారు ఊరిని. అంటే ఒక్క కృష్ణానది ప్రవాహం అనే కాదు, ఇప్పుడు ఈ బుడమేరు వరద ఉధృతి ఈ రెండు చూసినప్పుడు బెజవాడకి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? భవిష్యత్తులోనన్నా ఇదివరకు మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు, ప్లానింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి సొసైటీ కమిటెడ్గా ఉండేవాళ్ళు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇరిగేషను ఎంతో తిరిగాం మేము వాళ్ళతో. ఈవెన్ పొలిటీషియన్లు కూడా అప్పుడు రాజకీయం కోసం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదైనా సరే ఆహారం మనం చెప్పగానే ఒక మొక్క స్పందించేవాళ్ళు. సార్ ఆ ఏరియాలో భోజనం లేవండి, ఆ ఏరియాలో పాలు లేవండి అంటే అక్కడికి పంపించడం, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, ఆహారం ఎక్కడి నుంచి తెప్పించాలన్నది కానీ, వండిచ్చే ఏర్పాటు చేయడం కానీ చాలా పెద్ద ఎత్తున జరిగేది అది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు అదేది స్విగ్గీలు జొమాటోలు వచ్చాక ఇంట్లో వండుకోవడం మానేసినట్టే క్రైసిస్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడం మానేశారు. అందరూ సినిమా చూస్తున్నారు, ఎవడన్నా తెచ్చిస్తుంటే తినమంటున్నారు, లేదా వీళ్ళు ఎక్కడో ఎవడో ఇప్పుడు ఇది కూడా ఏంటి, నేను హరే కృష్ణ సొసైటీని ఎవరో తయారు చేసి అయ్యి నీ దగ్గర ఏమైపోయింది యంత్రాంగం? ఎంత పెద్ద ఇష్యూ మనకి, ఎన్ని